హాయ్ అండి. గుడ్ మార్నింగ్. నేను మీ నారాయణ శిరీష 2981 అండి. నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి మండే రోజండి. ఇంక ఈరోజైతే పిల్లలకైతే హాఫ్ డేస్ అండి స్కూలు. అందుకని చెప్పి నేనైతే కొంచెం పెందలాడైతే లేచాను. ఇప్పుడు టైం వచ్చేసి 4:30 అవుతుందండి. నేను 4కే లేచాను. లేచి గిన్నెలు అయితే తోమేశానండి. గిన్నెలు అయితే అన్నయ్యని కడిగేశాను శుభ్రంగా. ఇక్కడైతే లోపల నుంచి అయితే ఊడ్చుకొచ్చేసానండి. ఇంక ఇల్లు అదంతా ఊడ్చేసాను. బయట అయితే ఊడుస్తున్నాను. ఇంకా వాకిలి కడిగేసి ముగ్గు పెట్టాలి కదండి. అందుకని చెప్పేసి ఇంక లోపల అయితే ఊడ్చేసాను. ఊడ్చి బయట అయితే ఊడుస్తున్నాను. ఇంకా పిల్లలు అయితే లెగవలేదండి. నా పని అయితే ఇట్లా అవుతుంది. ఒకవైపు అయితే చట్నీ అయితే వేసానండి. ఇంకా వీడియో లాంగ్ అయిపోతుందని చెప్పి ఇక్కడైతే స్పీడ్ అయితే కొంచెం పెట్టానండి. స్పీడ్గా నాతో పాటు మా వారు కూడా లేచారండి. చీకటైతే బాగా చీకటిగా ఉందండి. లైట్లు వేసుకుంటానికి కనిపిస్తుంది. ఇంకా ఊడుస్తున్నాను కదా అని ఇక్కడ లైట్ కూడా వేసేసాను. చూడండి చీకటి ఎట్లా ఉందో. ఇంకా ఎవరైతే లెగవలేదు. నేను ఇంకైతే పని అయితే చేసుకుంటున్నాను. రోజు అయితే 5:30 అట్లా లెగుస్తానండి. ఇంక ఈరోజు ఏంటంటే పిల్లలకి హాఫ్ డే స్కూల్ కదా, అందుకని చెప్పేసి ఇంకా టిఫిన్ పని అది ఉండిద్ది కాబట్టి ఇంకొంచెం ముందే లేచాను. అందుకని చెప్పి పని అయితే చేసుకుంటున్నానండి. ఇక్కడైతే వాకిలి అయితే ఊడుస్తున్నాను. ఊడ్చేసి వాకిలి కూడా కడిగేస్తాను. ఇదేంటంటే కార్తీక్ది సైకిల్ ఏదో ఊడిందంటండి. అదైతే ఊడుస్తుంటే కనిపించింది. మా వారిని పిలిస్తే మా వారైతే చూశారు. అది సైకిల్ది అని చెప్పి తీశారు మా వారు. నేను అక్కడ పక్కన ఊడ్చి ఎత్తాను కదా, అప్పుడు చూసాను 2 బోల్ట్లు అయితే ఉన్నాయి. మా వారైతే వచ్చారు. ఏంటంటే ఏందో అది మరి నాకు తెలియదంటే తనైతే తీసి చూశారు. సైకిల్ అని చెప్పి తీసుకొని వెళ్ళారు. మా వారైతే ఇప్పుడు పంపులు వస్తాయి కదా, మాకు నీళ్ళు అయితే పడుతున్నారు. మాకు పొద్దున్నే అయితే పంపులు వస్తాయండి 5ంటికి అట్లా. పంపులు వచ్చిందాక చూస్తూ ఉంటారు. నీళ్ళు అయితే పట్టాలి కదా, అందుకని చెప్పి పంపులు అయితే వస్తున్నాయి ఒకవైపు. నేనైతే ఊడ్చేసి అదంతా ఎత్తేసి వాకిలి అయితే కడిగేశాను. ఈలోపు వాకిలి కడిగేశాను కదా, అది ఆరేలోపు ఇల్లు అయితే తుడుచుకొద్దామని వచ్చాను. ఇంకొక వైపు అయితే కార్తీక్ అయితే ఇప్పుడే లేచాడు. చాతుర్య అయితే లెగవలేదు. ఇక్కడేమో చట్నీ అయితే అవుతుంది. చట్నీ అయితే మెదుగుతుంది. ఇక్కడైతే ఇల్లు అయితే తొడవాలండి. రోజు అయితే పట్టలేదు కదండి ఇల్లు తుడిసే వీడియో. అందుకని చెప్పి ఈరోజు అయితే చిన్న వీడియో అయితే తీశాను. ఇది మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర తెచ్చిన పెనాయిల్ అని చెప్పాను కదా, చూడండి కొంచెం వేస్తే అట్లా అయిందో. స్మెల్ కూడా బాగుండిద్దండి. ఇల్లంతా ఈగలు రాకుండా నీట్గా ఉండిద్ది. స్మెల్ కూడా బాగుండిద్ది. పచ్చికర్పూరం వాసన అట్లా మంచిగా వచ్చిద్ది అనమాట. ఇక్కడైతే తుడిచేస్తున్నాను. నేనేంటంటే వీడియో ఒక చేత్తో తుడవాల్సి వచ్చింది. వీడియో తీయాలంటే ఇంకొక చేతిలో పట్టుకుని ఒక చేత్తో తీయాలి వీటిని. అందుకని చెప్పేసి ఎక్కువైతే తీయలేకపోతున్నాను. అంటే ఒక చేత్తో తొడవలేం కదా ఇల్లు. అందుకని అట్లా కొంచెం తీసి తర్వాత అయితే తుడిచేసిన తర్వాత అయితే వీడియో అయితే తీసానండి. ఇక్కడైతే శుభ్రంగా అయితే ఇల్లు అయితే తుడుచుకొచ్చేసాను. కార్తీక్ అయితే అప్పుడే లేచాడు. లేచి టీవీ పెట్టుకున్నాడు. పుస్తకం తీసి చదవమంటే ఇప్పుడేగా లేచింది అంటున్నాడు. అందుకని చెప్పి సరేలే నేను వదిలేసాను. ఇంకొంచెంసేపు ఆగిన తర్వాత చదువుతాను అన్నాడు. హోంవర్క్లు అయితే రాశారండి రాత్రే. అందుకని చెప్పి హోంవర్క్లు ఇవ్వన్నాడు. సరే నేనేమో టేబుల్స్ అయ్యి చదవమని చెప్తానండి, కానీ వాడేమో చదవడు. నా పని అయితే నాకు సరిపోద్ది. నేను ఇక్కడైతే పని అయితే చేసుకుంటా ఉన్నాను. ఇల్లు అయితే ఈ విధంగా తుడిచేస్తున్నానండి. టైం వచ్చేసి 5 అయింది. చీకటిగానే ఉంది. ముగ్గు అయితే పెట్టాలి. బయట వాకిలి కడిగాను కదా, ముగ్గు అయితే పెట్టాలి. తుడిచేసిన తర్వాత ముగ్గు పెట్టేసి వస్తే వస్తాను. ముగ్గు అయితే పెడతాను. ఇక్కడైతే తుడిచేస్తున్నానండి. మా వారైతే నీళ్ళు అయితే పడుతున్నారండి. నేను గిన్నెలు కడిగేసాను. వాషింగ్ మిషన్లో బట్టలు తర్వాత వేస్తానండి. పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత నిదానంగా అయితే వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేస్తాను. ఇక్కడైతే ఇల్లంతా తుడిచేసి ముగ్గు అయితే పెట్టేశాను. ఈలోపు ఇల్లు కూడా ఆరిద్ది కదా అని చెప్పి బయట ముగ్గు అయితే పెట్టానండి. ఈ విధంగా అయితే పెట్టేశాను. చిన్న వాకిలి కదండి, చిన్న చిన్న ముగ్గులు వేస్తాను. పెద్ద పెద్దగా కూడా వచ్చులేండి చుక్కల ముగ్గులు. అవి వేయడానికి ప్లేస్ లేదు కదా, అందుకని చెప్పి చాలా వరకు అయితే వేస్తూ ఉంటేనే కదా అలవాటు అయ్యేది. వేయకపోతే అవి కూడా మర్చిపోతాము. అట్లా అయితే వేస్తున్నాను. ఇల్లు అయితే పంచైతే ఆరలేదండి. బయట ఫ్యాన్ లేదు కదా, ఇక్కడైతే ఆరలేదు. లోపలంతా ఆరిపోయిందండి. నేనైతే కార్తీక్ని లెగవమని చెప్పాను. వాడు లేచాడు. చాతుర్య అయితే లెగవలేదండి. తనైతే పడుకొని ఉంది. వాళ్ళ తర్వాత లేపదు కానీ అన్నాడు. అందుకని లేపలేదు. ఇల్లు అయితే ఈ విధంగా శుభ్రంగా చేసేసానండి. మా వారైతే
స్నానం చేసి ఇంక పూజ చేసుకోవచ్చు. నేను టిఫిన్ పని దగ్గర ఉంటే తను మళ్ళీ ఓడవడం తొడవడం లేవాల్సి వస్తుంది. అందుకని చెప్పి ఇక్కడ మా వారు కూలర్లో నీళ్ళు అయితే పోసారండి. పంపులు వస్తున్నాయి కదా, కానీ పోసేసారు అది ఉప్పు తీసేసి. ఇంక నేనైతే ఇక్కడ ఇడ్లీ పెట్టేశానండి. పిల్లలకి స్కూల్ పొద్దున్నే కదా, అందుకని చెప్పేసి ఇంక ఇడ్లీ అయితే వేసేసాను. ఇంక పొయ్యి మీద అయితే పెట్టాను, అవి ఉడుకుతున్నాయండి. ఇంకా చట్నీ తోడి తాలింపు అయితే పెట్టాలి. ఇక పని అయితే చేసుకుంటున్నాను. ఇంకా చట్నీ కూడా తాలింపు పెట్టేశానండి. ఇంకెక్కడేమో పువ్వులు అయితే కోసాను. మన చెట్టుకి అయితే ఇన్ని పువ్వులు అయితే వచ్చినాయండి ఇలా మన చెట్లకి. మల్లెపూలు అయితే చెట్టుకున్నా కూడా ఇంట్లోకి అయితే వస్తుందండి, వాసన అంత మంచిగా వస్తుంది. మా మల్లె చెట్టు బాగా వాసన వచ్చిద్దండి. ఇంకా అట్లా కోసేసి ఇస్తే మా వారైతే గుడికైతే తీసుకెళ్లారు పూలు. ఇంట్లో పూజ చేసి మిగిలిన గుడికైతే తీసుకెళ్లారు. ఇంకెక్కడ టిఫిన్ పని అంతా అయిపోయిందండి. మా పిల్లలు స్కూల్కి వెళ్ళారు. టైం వచ్చేసి ఇప్పుడు 10:30 అవుతుంది. ఇంకొంచెంసేపు ఉంటే వస్తారు కూడా స్కూల్ నుంచి. ఇంకా వంట అయితే చేయాలండి. ఇంకా టిఫిన్ పని అయిపోయిన తర్వాత ఇంక మళ్ళీ వంట పని. ఇంకా ఇప్పుడు గ్యాస్ అంతా క్లీన్ చేసేసుకొని ఇంక వంట అయితే స్టార్ట్ చేస్తాను. ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేసాను, అవుతూ ఉన్నాయి. ఇంకా ఈ విధంగా అయితే చేస్తున్నాను. పొద్దున తుడిచాను కదండి, అయినా మళ్ళీ చూడండి పొయ్యి దగ్గర ఇంత చెత్త అయితే వచ్చింది. మళ్ళీ ఇంకా ఊడ్చాను మళ్ళీ. నేనైతే 3 సార్లు అయితే ఊడుస్తానండి ఇల్లు. ఇంక ఈ విధంగా అయితే ఊడ్చేసాను టిఫిన్ అయిపోయిన తర్వాత శుభ్రంగా. ఇంకా ఊడ్చిన తర్వాత మళ్ళీ చెట్టు ఉంది కదండి మంది, దానికైతే ఆకు ఉందండి. ఆ ఆకు వల్ల పురుగు అయితే వస్తుంది. పువ్వులు ఇప్పుడే మొగ్గలు వస్తున్నాయి, పువ్వులు కూడా తింటున్నాయండి పురుగు. ఇంకా ఆకు అయితే తీసేయాలి. ఏంటంటే ఆకు తీస్తే ఎక్కువ పూలు అయితే వస్తాయి కదండి, ఇప్పుడు సీజన్ కదా, అందుకని చెప్పి కొత్త చిగురులు అయితే వస్తాయి. అందుకని చెప్పి ఆకు అంతా తీసేస్తాను. ఇక్కడైతే వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేసాను, అదైతే ఉతుక్కుంటుందండి. ఇంక ఈలోపు నేను ఊడ్చేసి ఇంకా మళ్ళీ చెట్టు ఆకంతా తీసేయాలి. ఇంక ఎండ చూడండి 10:30కి ఎట్లా ఉందో, బాగా ఎండలు అయితే ఎక్కువగా ఉన్నాయండి. ఇంక గిన్నెలు అయితే టిఫిన్ అయితే వచ్చినాయి. ఇంక ఇవన్నీ కూడా కడగాలి. ఇంకెన్ని గిన్నెలు అయితే ఉన్నాయండి. మళ్ళీ చెట్టు అయితే చూడండి ఇట్లా పురుగు అయితే తినేస్తుంది. కింద వైపు అయితే వచ్చినాయండి, సన్నగా మొగ్గ అయితే పడింది ఇప్పుడే. ఇంక పైన అంతా ముదిరాకు అయిపోయి మొగ్గలు అయితే పడట్లేదు. ఇంక అందుకని చెప్పి ఇదంతా తీసేస్తున్నాను. ఇంక ఆకంతా తీసేసిన తర్వాత చాలా టైం అయితే పట్టిందండి నాకు. ఇంకొక వైపు అయితే బొప్పాస్కాయ చెట్లు అయితే కాయ అయితే పండట్లేదండి. చాలా రోజుల నుంచి చూస్తున్నాను పండిద్దామోనని, ఇంక పండట్లేదు. ఇంకా అది ఎప్పుడు పండిద్దో ఏమో. ఇంత ఆకైతే వచ్చిందండి, మొత్తం అయితే తీసేసాను. ఇంకెంతలో మా చిన్నత్తయ్య వచ్చిందండి, ఇంక మాట్లాడతా నేనైతే దూసేసాను. తను కూడా తీసిందండి కొంచెం. ఇంకా మొగ్గలు అయితే ఇప్పుడు కనిపిస్తున్నాయి చూడండి. ఇంకా మొగ్గలు ఉన్నంత వరకు ఉంచేసి మిగతా అయితే తీసేసాను శుభ్రంగా. ఇంకా మొగ్గ అయితే బాగా పడిద్దండి అట్లా చూస్తే. మీ దగ్గర మల్లె చెట్టు ఉంటే మీరు కూడా అట్లా ఆకైతే తీసేయండి, ఇంకా మల్లెపూలు అయితే బాగా వస్తాయి. ఇంక నేనైతే ఈ విధంగా అయితే చేశానండి. ఇంక ఇదంతా ఊడ్చేసి తీసేయాలి. అటు బొప్పాస్కాయ చెట్టు ఉంది కదండి, అటువైపు ఊడిస్తే ఇంకా దానికి కూడా చెట్టుకి కూడా బలం కదండి, ఆకు ఎండిపోయి బలం అయింది. ఇంక అందుకని చెప్పి ఇంక అటైతే ఊడుస్తున్నాను. ఇంక ఈ విధంగా అయితే ఊడ్చేసాను శుభ్రంగా. ఇంక ఈ పని అంతా అయిపోయిన తర్వాత బట్టలు అయితే ఆరేయాలండి. ఇంకా అవుతూనే ఉన్నాయి వాషింగ్ మిషన్లో బట్టలు. ఏంటంటే 2 రోజులకి ఒకసారి వేస్తున్నాయి కదండి, టైం అయితే ఎక్కువ పడుతుంది 2 రోజుల బట్టలు. అందుకని చెప్పేసి ఇంక అదైతే అవుతూ ఉంది. నేనైతే ఇంక ఇదంతా ఊడ్చి శుభ్రం అయితే చేసేసానండి. మొన్నటి నుంచి అనుకుంటున్నానండి మళ్ళీ చెట్టు ఆకు దొద్దామని, కానీ అవ్వట్లేదు. ఇంక ఈరోజు అయితే తీసేసాను. ఇంక పువ్వులు అయితే వస్తున్నాయిలేండి, కాకపోతే పురుగు ఉంది. అందుకని చెప్పేసి ఆకు వల్ల ఏమైనా పురుగు వచ్చిందేమోనని ఇంకా ఆకైతే తీసేసాను. ఇప్పుడైతే ఈ విధంగా ఉంది, పువ్వులు కూడా కనిపిస్తున్నాయి. ఇంక ఇక్కడైతే వాషింగ్ మిషన్లో బట్టలు అయితే అయిపోయినాయండి. ఇంకా చెట్టు దగ్గర అంతా శుభ్రంగా వచ్చేసి ఇంక బట్టలు అయితే ఆరేద్దామని వచ్చాను. ఇంక ఇక్కడైతే బట్టలు అయితే తీసేసి ఆరేస్తున్నానండి. ఇంకా ఈరోజు కూర అయితే టమాటా పప్పు అయితే వండాలనుకుంటున్నాను. ఇంకా అదైతే వండుతానండి. బట్టలు అయితే 2 రోజులకి ఇన్ని బట్టలు అయితే అయినాయండి. ఇంక ఇవన్నీ ఆరేయాలి. ఎండ అయితే కాళ్ళు కాలిపోతున్నాయండి చెప్పులు లేకుండా వెళ్తే. అసలు చెప్పులు లేకుండా బయట అడుగు పెట్టలేకపోతున్నాం, మండిపోతుంది కాళ్ళు. ఈ విధంగా ఇంకా అయితే బట్టలు ఉన్నాయండి, మొత్తం అయితే పట్టలేదు. ఇంకా చాతురి అవి నా అయితే ఉంటే ఇంక మళ్ళీ అయితే వేసాను. అంటే ఇంక ఇప్పుడు ఏం లేండి, వాషింగ్ మిషన్లో వేసాను. ఇంకా రేపు పొద్దున వేస్తాను అవి. ఇంకా ఇక్కడైతే బట్టలు అయితే ఆరేసేసానండి. ఎండ చూడండి ఎట్లా ఉందో, అసలు వెన్నెలు కాసినట్టు కాస్తుందండి. ఇంకా ఒక దండంకైతే సరిపోవండి బట్టలు, అన్నీ ఉన్నాయి. ఇంక అందుకని చెప్పేసి ఒకదాని మీద ఒకటి అయితే వేసాను. ఎండకి ఊరకనే ఆరిపోతాయిలే అని ఇట్లా అయితే వేసాను. పైన చిన్న దండం ఉంటే అక్కడ కార్తీక బట్టలు అయితే వేసాను. ఇంక ఈ విధంగా అయితే బట్టలు అయితే ఆరేసానండి.
2 రోజులకి ఇన్ని బట్టలు వచ్చినాయండి. మీ ఇంట్లో కూడా ఇట్లాగే ఉంటాయండి? మా ఇంట్లో అయితే ఎక్కువే ఉంటాయండి. ఎక్కువ మా వారి బట్టలే ఉంటాయి. మావి తక్కువే ఉంటాయండి, మా వారివి ఎక్కువ ఉంటాయి. ఇంకా అట్లయితే వేసేసాను. ఎన్ని బట్టలు ఉతకాలంటే కూడా చాలా కష్టం అండి. వాషింగ్ మిషన్ ఉంది కాబట్టి సరిపోతుంది. ఇంక ఇక్కడైతే శుభ్రంగా అయితే ఊడ్చేసి పని అంతా అయిపోయింది కదా, ఇంక వంట అయితే చేయాలండి. ఇంక ఇక్కడైతే టమాటా పప్పు అని చెప్పాను కదండి, పప్పు అయితే కడిగేసాను. పిల్లలు కూడా వచ్చారండి స్కూల్ నుంచి, ఇంకా మా పిల్లలు. ఇంక ఇక్కడైతే వంట అయితే చేస్తున్నాను. వాళ్ళు ఏంటంటే 10:30కి అయితే స్కూల్లో అన్నం అయితే పెడతారండి వాళ్ళకి. ఇంకా అక్కడే తినేస్తారు కదా, ఇంకా మళ్ళీ వచ్చిన తర్వాత తింటారులే అని చెప్పి నేను ఇంకా పప్పు అయితే వేస్తున్నాను. ఈరోజు బంగాళదుంపలు ఉన్నాయండి, ఇంకా అవి అయితే వండలేదు. పప్పు అయితే వండమన్నారు మా వారు, ఇంకా అందుకని పప్పు అయితే వండుతున్నాను. అన్నీ అయితే కట్ చేసుకొని పెట్టుకున్నానండి. ఇంకా ఎట్లా అయితే వేసుకోవాలి, నేనైతే ఈ విధంగా అయితే చేస్తానండి టమాటా పప్పు. ఇంక ఇక్కడైతే ఉల్లిపాయలండి కట్ చేసి పెట్టాను తాలింపు కోసం కూడా. ఒకేసారి ఇంకా కటింగ్ అయితే అయిపోయిందండి. దీంట్లో కొంచెం పసుపు కారం వేసి ఇంక పొయ్యి మీద పెడితే ఉడికిద్ది. ఇంకా అన్నం అయితే పెట్టానండి, ఒకవైపు అన్నం కూడా ఉడుకుతుంది. మా పిల్లలు అయితే టీవీ పెట్టుకొని చూస్తున్నారండి. నా పని అయితే ఇట్లా అవుతూ ఉందండి. కుక్కర్ అయితే 3 విజిల్స్కి అయితే బాగా ఉడికిద్దండి. ఇంక 3 విజిల్స్ అయితే పెడుతున్నాను. 3 విజిల్స్ వచ్చిందాక పెడుతున్నాను. మామూలుగా వండటం రాదండి నాకు, చెట్లో వండటం. ఇంకొకరే అలవాటు అయిపోయింది. ఇంకా అట్లాగే కుక్కర్లోనే వండుతాను పప్పు. అంటే మామూలుగా వండితే అస్సలు ఉడకదండి, ఎందుకో తెలీదు. మా అత్తయ్య ఏమో మామూలుగానే ఉడికిద్ది కదా అంటారు, నాకేమో రాదు వండటం అట్లా. నేను కుక్కర్లో అయితేనే వండుతానండి పప్పు. ఇంక ఇక్కడైతే 3 విజిల్స్కి అయితే దింపేసాను. ఉప్పేసి వేనిపేస్తున్నానండి. తాలింపు అయితే పెట్టాలి. ఇంక పప్పు గుత్తి పెట్టి అట్లా 2 సార్లు అయితే అన్నాను. మెత్తగా అయితే ఉడికిందండి పప్పు. ఇంకా పప్పు అయిపోయిన తర్వాత ఇంక తాలింపు అయితే పెట్టేశాను. ఇంకా అన్నం కూడా ఉడికిందండి. పిల్లలకైతే పెట్టాలి. ఇంకా వాళ్ళు స్కూల్లో సరిగ్గా తినరు కదండి, ఇంటికి వెళ్ళిపోతున్నాం అని చెప్పేసి ఇంకా సరిగ్గా అయితే తినరు. ఇంక అందుకని చెప్పేసి ఇంక పప్పు అయితే తింటారు కదా కొంచెం అని నేనైతే పప్పు అయితే వండుతున్నాను. ఇంక ఇక్కడైతే వినిపేసానండి. ఇంకా తాలింపుకి అయితే పెట్టాను. ఒకవైపు అయితే అన్నం అయితే ఉందండి. ఇంక ఇక్కడైతే తాలింపు అయితే వేస్తున్నాను. నూనె అయితే వేసుకొని పెట్టేశానండి. నేనైతే టమాటా పప్పు ఈ విధంగానే వండుతానండి. మీరు ఏ విధంగా వండుతారో నాకైతే కామెంట్ చేయండి. మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ సపోర్ట్ చేయండి. ఒక లైక్ కూడా ఇవ్వండి. ఇంత కష్టపడి వీడియోస్ తీస్తున్నాను కదా, ఒక లైక్ చేయండి. ఇంక ఇక్కడైతే నూనె అయితే కాగిపోయిందండి. తాలింపు అయితే పెట్టేశాను. కొత్తిమీర అవన్నీ కట్ చేసేసానండి. పప్పులో ఏంటంటే చిన్నులపాయ కంపల్సరీ ఉండాలండి, టేస్ట్ అయితే బాగుండిద్ది. తాలింపులో చిన్నులపాయ వేస్తే ఆ ఫ్లేవరు టేస్ట్ బాగుండిద్దండి. అందుకని చెప్పేసి ఉల్లిపాయలు అయితే ఎక్కువ వాడతానండి నేను. ఇంక ఇక్కడైతే వేసాను. పిల్లలకు కూడా మంచిది కదండి, పప్పులో వేస్తే తింటారు. ఇట్లా తాలింపులో వేపితే చిన్నులపాయ కూడా తింటారండి. అట్లా అలవాటు చేస్తున్నాను మా పిల్లలకైతే నేను. ఇంక ఈ విధంగా అయితే తాలింపు అయితే పెట్టేశానండి. ఇక్కడేమో కరివేపాకు మునగోసుకొచ్చానని చెప్పాను కదండి, ప్రతి వీడియోలో చెప్తానే ఉన్నాను. ఇంకా చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో. వారం అవుతుందండి, అయినా కూడా ఇంకా ఫ్రెష్గానే ఉంది. ఈ విధంగా అయితే అవుతూ ఉందండి నా పని. మా సైడ్ ఏంటంటే వదిన మరదల చీరలని పెట్టుకుంటున్నారండి ఇప్పుడు. వదినలకు చీరలని పెడుతున్నారు. ఇంకా ఈరోజు అయితే మా వదిన అయితే వస్తానందండి నాకు పెట్టడానికి. మా ఆయన వాళ్ళ చెల్లెలండి, తనైతే వస్తానని ఫోన్ చేసింది. ఇంకా సరే అని చెప్పేసి చెప్పాను. ఇంక ఈ విధంగా అయితే అన్నం అయితే వండేసానండి. అన్నం పిల్లలకైతే పెడతాను రమ్మని చెప్పాను. ఇంక వాళ్ళైతే వచ్చారు. ఇంకా అన్నం కూర అయితే వండేసానండి. ఇంకా పప్పులు అయితే నానబోసేసానండి. అట్టుకి ఇడ్లీకి కూడా నానేసాను. ఇంక సాయంత్రం అయితే గ్రైండర్లో వేయాలి. మన పని మీకు తెలిసిందే కదండి. ఇంకా నా డైలీ రొటీన్ అయితే ఇట్లాగే ఉండిద్ది. ఇంకా ఒకటేమిటి ఒకటి పని చేసుకుంటూనే ఉండాలి. ఏ ఒక్క నిమిషం కూర్చున్నా ఆ పని ఆగిపోయిద్దండి. ఏదో ఒకటి చేయకపోయినా ఇంకా ఆ పని అక్కడే ఆగిపోయిద్ది, చేస్తూనే ఉండాలి. ఇంకా పిల్లలకైతే అన్నం పెట్టేశానండి. కొంచెంసేపు అయితే అట్లా పడుకోబెట్టాను. ఇంకా టీవీ చూస్తూ పడుకున్నారండి. ఇంకా టైం వచ్చేసి 4 అయిందండి. ఇంక లేచి ఇంకా మిగతా పని అయితే చేస్తాను. బట్టలు అయితే మడతేయాలండి. మొన్న రాగి పిండి అయితే తీసుకొచ్చానండి బజార్ వెళ్ళినప్పుడు. పిల్లలకి ఇంకా ఎండాకాలం కదండి, రాగి జావ అయితే కాసిద్దామని చెప్పి తీసుకొచ్చాను. వీళ్ళకి ఏంటంటే కార్తికేయ వాళ్ళకి స్కూల్లో అయితే ఇస్తారండి రాగి జావ. 3 రోజులు ఇస్తారు వారంలో, అక్కడ తాగుతారు. ఇంకా ఇంట్లో కూడా ఇద్దాంలే అని చెప్పి తీసుకొచ్చాను 1 కేజీ.
ఇంకెక్కడైతే చేస్తానని చేస్తున్నానండి. మా వారైతే బజార్ వెళ్ళినప్పుడు శనక్కాయలు అయితే తీసుకొచ్చారు. తనకేదో పని ఉందని వెళ్ళి ఇంకా వస్తా వస్తా శనక్కాయలు అయితే తీసుకొచ్చారండి. అవైతే ఉడకబెట్టలేదు, నేనేం మర్చిపోయాను. ఇంకా జావ కాసిన తర్వాత గుర్తుకొచ్చింది. ఇంక సరేలే అని చెప్పి ఇంక రేపు ఉడకబెట్టచ్చులే అని ఇంక అవైతే ఉడకబెట్టలేదండి. ఇంక ఇక్కడైతే జావ పిండి ఉండలేకుండా కలుపుకోవాలి. ఎసరైతే పెట్టేశానండి. ఇంక ఇది ఉండలేకుండా కలిపేసి పక్కన అయితే పెట్టాను. ఇంక బెల్లం అయితే నలగొట్టుకున్నానండి. బెల్లంతో ఇస్తే మంచిది కదండి పిల్లలకి. షుగర్ అయితే ఎక్కువ వాడను, బెల్లమే. ఇంక ఇక్కడైతే పిండి అయితే పోసేసి ఉడికిస్తున్నానండి. జావ అయితే ఉడికింది. ఇంక పిల్లలకైతే కొంచెం చల్లగా అయిన తర్వాత అయితే ఇస్తానండి. ఇంక పిల్లలకైతే ఇచ్చేసాను, వాళ్ళైతే తాగుతున్నారు. ఇంక ఇక్కడ మా వదిన వస్తుందని చెప్పాను కదండి, మా ఆయన వాళ్ళ చెల్లెలు, తనైతే వచ్చింది. అక్కడ మాట్లాడుతుందండి మా పెద్ద మావయ్యతో, తనైతే వచ్చింది. ఇంక నేనైతే సాయంత్రం అండి ఇంకా పప్పు వండాను కదండి, ఇంకా అదే ఉంది. ఇంకా గొట్టాలు అయితే వేపుతున్నాను ఇంకా అన్నంలోకి. ఒకవైపు అయితే అన్నం అయితే ఉడికింది. ఇంక మా వదిన నేను అట్లా మాట్లాడుకుంటే పని అయితే చేస్తున్నాము. ఇంక మా వదిన అయితే వీడియో అయితే తీయలేదులేండి, రేపు చూపిస్తాను దేనికి వచ్చింది ఏంటి అని చెప్పేసి. రేపైతే చెప్తాను, రేపటి వీడియోలో అయితే చెప్తాను మీకు. ఇంక ఇక్కడైతే గొట్టాలు అయితే వేపేసాను. కార్తీక్ వాళ్ళు అయితే అన్నం అయితే తింటున్నారండి. ఇంక ఈ విధంగా పని అయితే అయిపోయిందండి. ఈరోజు వీడియో ఇదేనండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. మన ఛానల్ సపోర్ట్ చేయండి. బాయ్ బాయ్.